తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 1 ఎకరం వరకు ఉన్న దాదాపు రైతులందరికీ కూడా అమౌంట్ అయితే పడుతున్నాయి. ఈ వీడియోలో మీకు ఏ జిల్లాలో ఎంత శాతం నిధులు విడుదల చేశారు, ఎక్కడ ఎవరికి అమౌంట్ పడ్డాయి, ఎకరం వరకు ఉన్న దాదాపు రైతులందరికీ కూడా గ్రామాల వారీగా వచ్చేసి కూడా అమౌంట్ అయితే పడుతుందన్నమాట. అలా వైజ్గా డిస్ట్రిక్ట్స్ వైజ్గా పట్టుకొచ్చి మండలాల వైజ్గా అలా పడతాయి అన్నమాట. ఊర్లో ఉన్నప్పుడు దాదాపు రైతులందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడనుంది. ఒకసారి అయితే లిస్ట్లో చెక్ చేసుకున్నట్లయితే మరిన్ని వివరాలు అనేవి అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ఓకే, ఇక్కడ మీకు స్క్రీన్ మీద వచ్చేసి కూడా మీరు లుక్ చేసినట్లయితే మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లిస్టుల ప్రకారం ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. సో ఇక మనం చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి కానివ్వచ్చు, కామారెడ్డి జిల్లాలో కానివ్వచ్చు, మహబూబాబాద్ జిల్లాలో కానివ్వచ్చు, ఇక మీకు ఆదిలాబాద్లో చూసుకున్నట్టయితే 2000 పైచీలకు 2802 మందికి అయితే అమౌంట్ అయితే పడ్డట్టు సమాచారం. మహబూబాబాద్లో కూడా చూసుకున్నట్లయితే 3000 పైచీలకు 913 రైతులకైతే అమౌంట్ అయితే పడ్డట్టు సమాచారం. ఎకరం వరకు ఉన్న దాదాపు రైతులందరికైతే అమౌంట్ అయితే పడిన వెంటనే మీ అందరికీ కూడా ఒక పాపప్ లాంటి మెసేజ్ అయితే రావడమే జరుగుతుందన్నమాట. జగిత్యాల జిల్లా కూడా చూసుకున్నట్టయితే 4000 పైచీలకు 492 మంది రైతులకైతే అమౌంట్ పడ్డది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులకైతే అమౌంట్ అయితే పడుతున్నాయి. రైతన్నలందరికీ కూడా అమౌంట్ అయితే పడుతున్నాయి. మీది ఏ జిల్లా పడిన వారందరూ కూడా ఏం చేస్తారంటే మీది ఏ జిల్లా, మీకు ఎన్ని గుంటల పొలం ఉండడం అనేది జరిగింది, అలాగే మీరు సాగు చేసే భూమికి సంబంధించి కూడా తెలియజేయగలరన్నమాట. ఇప్పటికే జయశంకర్ భూపాలి జిల్లాలో కానివ్వచ్చు, నాగర్ కర్నూలులో కానివ్వచ్చు, కామారెడ్డి జిల్లాలో కానివ్వచ్చు, జగిత్యాలలో కానివ్వచ్చు, ఆదిలాబాద్ కానివ్వచ్చు, వరంగల్ జిల్లాలో రైతు భరోసా ఎక్కువ శాతం అమౌంట్ అయితే విడుదల చేసినట్లు సమాచారం అన్నమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే మీ జిల్లాలో మీకు అమౌంట్ అయితే పడ్డాయా, మీ విలేజ్ జిల్లాలో ఉండే రైతులందరికీ కూడా ఈ అమౌంట్ అయితే జిల్లాల వైజ్గా అలా డిస్ట్రిక్ట్స్ వైజ్గా అమౌంట్ అయితే అందరికీ కూడా క్రెడిట్ అయితే కావడమే జరుగుతుందన్నమాట. ఊర్లో ఉన్న దాదాపు రైతులందరికీ కూడా అమౌంట్ అయితే పడుతుంది. ఇప్పటికే మెదక్ కానివ్వచ్చు, వికారాబాద్ కానివ్వచ్చు, సిద్దిపేట కానివ్వచ్చు, కరీంనగర్ కానివ్వచ్చు, యాదాద్రి భువనగిరి కానివ్వచ్చు, మంచిర్యాల కానివ్వచ్చు, వరంగల్ రూరల్ ఏరియాలో చూసుకున్నట్టయితే 8000 పైచీలకు 750 మందికి రైతు భరోసా ఎకరం వరకు ఉన్న దాదాపు రైతులందరికీ కూడా అమౌంట్ పడ్డట్టయితే సమాచారం. మహబూబ్ నగర్లో కూడా చూసుకున్నట్టయితే 9000 పైచీలకు, ఖమ్మంలో చూసుకున్నట్లయితే 13000 పైచీలకు రైతులందరికీ కూడా అమౌంట్ పడ్డట్టు సమాచారం అన్నమాట. మీ జిల్లాలో అమౌంట్ పడ్డదా, పడితే ఎంతవరకు అమౌంట్ అయితే పడ్డది, ఎన్ని ఎకరాల వరకు అమౌంట్ పడ్డది, 30 గుంటల నుంచి ఎకరం వరకు ఉన్న దాదాపు రైతులందరికైతే అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. ఏప్రిల్ నెలలో పరిషత్ ఎన్నికలు, ఇప్పట్లో చూసుకున్నట్టయితే బీసీ రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలో ఉన్నందున నిర్ణయం తీసుకునే వరకు వేచి ఉండాలని మంత్రి మండలి సమావేశంలో చర్చించారు. త్వరగా నిర్ణయం తీసుకోవాలని, కేంద్రంపై ఒత్తిడి పెంచాలని తీర్మానించారు. అప్పటికి నిర్ణయం తీసుకున్నట్లయితే ఈ ఏప్రిల్లో ఈ నెలలో పరిషత్ ఎన్నికలకు వెళ్ళే ఆలోచన చేద్దామని ఏకగ్రీవ నిర్ణయానికి అయితే మంత్రి మండలి వచ్చింది. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు. సో మేము ముందుగా రైతు భరోసాకి అంతా సిద్ధం చేసాం. అమౌంట్ అయితే మేము విడుదల చేయడం అయితే జరిగింది. రైతు భరోసాకు సంబంధించి అయితే మీ అందరికీ కూడా ఖాతాలో పడుతున్నాయి అన్నమాట. ఇప్పటికే 9000 కోట్లనైతే రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నట్లు సమాచారం. సో మీ అందరికీ కూడా ఎకరం వరకు ఉన్న దాదాపు అందరికీ కూడా అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట, రైతన్నలందరికీ కూడా. ఇటీవల చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డిపై గారు అయితే సీఎం రేవంత్ అన్నపై అయితే రాహుల్ గాంధీ గారు అయితే ఫైర్ అయ్యారు అన్నమాట. తెలంగాణ చూసుకున్నట్టయితే ఇప్పటికే మొన్న జరిగిన కేబినెట్ భేటీ కానివ్వచ్చు, అలాగే ఢిల్లీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారితో రాహుల్ గాంధీ గారు అయితే పర్సనల్ భేటీ అయితే పర్సనల్గా చర్చించారన్నమాట. ముఖ్యంగా రైతు భరోసా విషయంలో ఎవరు కూడా ఆలస్యం చేయకండి, వెంటనే నిధులు విడుదల చేయండి. ఇప్పటికీ మీరు చాలా ఆలస్యం చేశారు, ప్రభుత్వం పై అయితే ఒత్తిడి పడుతుందని అయితే ఇలా అన్నారన్నమాట. సో ఓకే, ఇక మీకు అయితే అందరికీ కూడా అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. మీరు ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరైతే మీది ఏ జిల్లా, మీకు ఎన్ని గుంటల పొలం ఉన్నది, మీరు ఏం సాగు చేస్తున్నారు అందరు కూడా తెలియజేయగలరన్నమాట. పడ్డవారు ఏం చేస్తారంటే అమౌంట్ పడిన వెంటనే ప్రతి ఒక్కరైతే పడ్డది అమౌంట్ అయితే తెలియజేయగలరన్నమాట.